సో సెకండ్ కంప్లైంట్ వచ్చేసి హెవీ స్క్వీజింగ్ నైస్ అండ్ వైల్ అప్లయింగ్ బ్రేక్స్. సో చెక్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ డిస్క్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి. సో ఈ బ్రేక్ డిస్క్ డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రేక్ ప్యాడ్స్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవుతున్నాయి. సో బ్రేక్ ప్యాడ్స్ కూడా కంపల్సరీ రీప్లేస్ చేసుకోవాలి. సో ఈ క్యాలిపర్ పిన్స్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్రేక్ డిస్క్ ఓల్డ్ అండ్ న్యూ. బ్రేక్ ప్యాడ్స్ కూడా కంప్లీట్ సెట్ చేంజ్ చేస్తున్నాం అండ్ క్యాలిపర్ పిన్స్ కూడా రీప్లేస్ చేస్తున్నాం. సో ఆల్ థింగ్స్ మారుతి జెన్యున్ పార్ట్స్తో రీప్లేస్ చేస్తున్నాం. న్యూ డిస్క్, న్యూ బ్రేక్ ప్యాడ్స్, క్యాలిపర్ పిన్స్ గ్రీజింగ్ చేసి రీప్లేస్ చేస్తున్నాం. సో కంప్లీట్గా ఫిట్ చేసాం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ బ్రేక్ డిస్క్. ఫైనల్గా బ్రేక్ ఆయిల్ కూడా కంప్లీట్గా తీసేసి కొత్త బ్రేక్ ఆయిల్తో రీప్లేస్ చేస్తున్నాం.